నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరిగినటువంటి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు దైవ దర్శనానికి వచ్చి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాము. సో దీని మీద రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయం పరంగా ఎవరి వర్షన్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఓవరాల్గా దీనిపైన మీ కామెంట్ ఏంటి? మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంటుంది. అలాగా వీళ్ళు ఒక 60 అడుగులు ఎత్తు, 10 అడుగులు విస్తీర్ణం, 60 అడుగులు పొడవు, 10 అడుగులు ఎత్తు ఉన్న గోడ కట్టలేని వాళ్ళు వీళ్ళు అమరావతి కడతారనేది ప్రజలు ఆలోచించుకోమనండి. ఫస్ట్ గతంలో మనం ఉద్ధరించడానికి కట్టిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ లీకులు, వల్లకాడు. ఇది వీళ్ళు ఒరిజినల్ కెపాసిటీ. దీనికి ఏంటంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేసుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అనితి గారు ఫస్ట్ రియాక్షన్ చూసారా? ఎవరు కట్టారో ఏంటో ఏంది 4 రోజుల్లో కట్టారు, అది 3 రోజుల్లో కట్టిన గోడ. అది అసలు వీళ్ళకి ఎంత ప్రాథమిక అవగాహన లేదంటే ఏదైనా ఆవ్యాసంలో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి కాలక్షేపం చేసుకుంటూ ఈ 11 నెలలు గడిపారు వీళ్ళు. ఈ 11 నెలలు వీళ్ళ ప్రస్థానంలో ఒరిగింది ఏంటంటే రాష్ట్రానికి ఐరన్ లెగ్ అని ప్రూవ్ అయింది. ఎలా? దేవదేవుడు తిరుపతి స్వామివారి సన్నిధిలో 7 చనిపోయారు. తదనంతరం ఆ గోశాల ఇన్ఛార్జిని ఆవిడ సస్పెండ్ చేస్తే ఆవులు చచ్చిపోయాయి. దానంతరం ఇవాళ సింహాచలం ఉద్ధరించి ఊళ్ళు వెళ్తారనుకుంటే మొత్తం మళ్ళీ ప్రాణ నష్టం 7. వీళ్ళకి తోడు నిన్న జనసేన ట్వీట్ ఒకటి చూడండి మీరు. ఫస్ట్ 2 జనసైనికులు చచ్చిపోయినందుకు చింతిస్తారట. వీళ్ళకి ఏమైనా తెలివి తేటా ఉందా? వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందంటే ఏటీ లేదని చెప్పడానికి ఇది ఒక్కటి ఉదాహరణ. ఎందుకు చెప్తున్నానంటే రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం ప్రమాణం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ హోదా మంత్రి ఉండి ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యండి 7 ప్రాణాలకి సముచిత న్యాయం ఉన్న దగ్గర ఓన్లీ 2 ప్రాణాలకే వాళ్ళ పార్టీ వాళ్ళని కన్సిడరేషన్స్ ఇస్తాడా? అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయో ఆలోచించండి. యాజ్ యూజువల్ స్టాండ్ స్టిల్, ప్రతిదానికి హోమ్ మినిస్టర్ అని ఏమీ కాకుండా మాట్లాడేసిన పవన్ కళ్యాణ్ ఆవిడ మెచ్చుకుంటుండే తిరిగి. అంటే పిల్లికి ఎలక సాక్ష్యం అన్నమాట. వీళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద నెట్టి సర్వైవ్ అయిపోద్దాం అన్న దగ్గర ఎప్పుడైతే అది కుదరదో ఇమీడియట్ ఆల్టర్నేటివ్స్లో ఒకరికొకరు భజన కార్యక్రమం తెరలేపుకుంటున్నారు. 2 రోజులు బట్టి పర్యవేక్షణ చేస్తున్న అనితమ్మ అక్కడ హోమ్ మినిస్టర్ కెపాసిటీ అంటే రాష్ట్రం అంతా ఒక ఇల్లుతో సమానం, దానికి ఒక ఆడపిల్ల తల్లితో సమానమైన ఆవిడని కూర్చోబెట్టారు హోమ్ మినిస్టర్గా. బాధ్యత ఏది? పూజ నిర్వర్తిస్తున్నారు అశోక్ గజపతిరాజు గారు. పూజ అనంతరం కనీసం చనిపోయిన ప్రాణాల దగ్గరికి వెళ్ళి పరామర్శ కూడా లేకుండా ఒకటిని ఇంటికి వెళ్ళిపోతారా? ఇదంతా ఒక ఎత్తి అయితే ఒక ప్రాథమిక సూత్రం దసరా ముసురు, ఉగాదికి ముసురు, అలాగే దీపావళి ముసురు, అలా సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఓకే, ఒక్కసారి వెనక్కి వెళ్ళి ట్రాక్ రికార్డ్ చూసుకో. తర్వాత నిజరూప దర్శనం స్వామివారిది. ఈ లేకపోతే అలా బోడిగుండు వేసుకునే లలిత జ్యువెలర్స్ తెగ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. 2 నెలల నుంచి మొదలెట్టాడు అక్షయ తిథి అని. అంటే మీరు మర్చిపోయినా మనకి అలర్ట్లు ఎలా ఉన్నాయో చూసుకోండి. అంత అక్షర తుది రోజు ఆయన ఇస్తున్న ప్రాశస్త్యమైన అడ్వర్టైజ్మెంట్లను కూడా మీరు పరిగణలో తీసుకోకుండా సాధారణంగా ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని కాకుండా బోడిగుండు కొట్టించుకుని కూడా తన బాధ్యతగా ఆయన అలర్ట్ ఇస్తున్నాడు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో. అలాంటి వ్యక్తి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా ఏ ప్రాతిపదిక మీద అంటే ఏది జరిగినా నెగిటివ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద తోసేయడం అలవాటు కదా మీకు. అదే అనుకుని వెళ్తే బొక్క బోర్లో పడ్డారు. ముందు మూతిపళ్ళు వేరేయాలి. ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా, ఒక పర్పస్ఫుల్గా మనిషి యొక్క మానసిక స్థితిని ప్రతిబింబించేది అతను గుడికి వెళ్ళి దైవచింతంతో కాసేపు సాంతన పొందడానికి వస్తాడు. మీరు ఈ ప్రభుత్వం ధర్మం అని మీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయని మాత్రం ఆ భయంతో గుడికి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇది మీరు 2014లో కూడా పుష్కరాలు ఆ రోజు మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రి ఆ రోజు చూసాం. ఇవాళ ఆనం రామనాయుడు దేవాదాయ శాఖ మంత్రి. ఎక్కడైనా బాధ్యత ఏడుస్తుందా? అసలు ఈ హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఎగేసుకుని పోగేసుకుని ఆడపోవడం ఏంటి? ఈయన ఇంట్లో కూర్చుని గోపెట్ల ఇంట్లో ఉండడం ఏంటి? తిరుపతి అప్పుడు స్పందించడు. ఆవులు చచ్చిపోతే ఏదో ఆదా బ్యాచ్ 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 అంటాడు. ఇప్పుడేమో సింహాచలం ఏంటి చేస్తాను నాకు తెలియదు. అసలు ఇదేనా ఫస్ట్ టైం ఆ చందనోత్సవం జరుగుతుంది? సింహాచలం అన్నది మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతిరాజు గారు గజపతిరాజుల ఫ్యామిలీ దగ్గరగా సంవత్సరాల తరబడే స్వామివారి కైంకర్యాలు జరుగుతున్నాయి అక్కడ. దేనికొన్నారు మీరంతా? ఎందుకు మీరు పోతున్నారు? అసలు నాకు తెలియక అడుగుతాను. ఒక సివిల్ ఇంజనీర్ ఎవడైనా సరే, ఇప్పుడు ఎవరో దగ్గర తిరుపతి వెళ్ళండి మీరు, ఆ గోడలు కడతారు రాళ్ళతో. ఎలా ఉంటాయి అవి? ఇలా స్టెప్ వైజ్గా ఉంటాయి. ఈ గోడలు కట్టారు చూడండి,
రాతి గోడ పునాది ఎలా వేయాలో పిల్లర్ కన్స్ట్రక్షన్ ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఎలా కడుతున్నారండి అంతంత ఎత్తు గోడలు? అంచేత తెలిసి చేశారా తెలియక చేశారా అంటే వీళ్ళ దగ్గర ఒకటే సర్వనాగర నివారణ జెండా తెలిసిమాల్లాగా ప్రతిదానికి జగన్మోహన్ మీద నెట్టేస్తే పని అయిపోద్దని. అంటే ఈవెన్ ఖచ్చితంగా హోటల్ వెళ్ళాడు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఊడదీసి చేతికి ఇచ్చి వచ్చాడు అతను ఆయన. అయినా సరే అబ్బదబ్బజబ్బ ఒక ఎంక్వైరీ కమిటీ ఇమీడియట్గా కాంపన్సేషన్లు ఎవరో ఒకరికి ఉద్యోగాలు భరోసాలు. ఈ కాలక్షేపం ఉడక కావాలా? అసలు కట్టిన గోడ ఎలా ఉంది? మన చిన్నప్పుడు చెప్తారు చూడండి, వేడి నీళ్ళు చేయి పెట్టకు, గాజు పెంకులు ఉన్నాయి చూసుకుని నీళ్ళు ఉన్నాయి జారి పడతావు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చెప్పుకొస్తున్నవే కదా మనకి. అంటే ఈ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇంకో విషయం చెప్తా. వర్షం పడుతుందని చెప్పాను కదా, వర్షం పడితే ఫస్ట్ మీరు ఏం చేస్తారు సార్? నియరెస్ట్ షేడ్ ఎక్కడ ఉందో దానికి ఎదురు పరిగెడతారు. ఇప్పుడు మీరు పరిగెట్టుకెళ్ళారని చెప్పి ఇంకోడు ఆ దగ్గరికి షేడ్కి వెళ్ళకుండా ఉంటాడే? వెళ్తారు. మనకి ఎందుకు ఇక హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో చూసాం కదా, మెట్రో పిల్లర్ల కింద వర్షం పెడితే బండ్లన్నీ ఆగుతాయి, బండ్లన్నీ ఆపేసి వాళ్ళు ఎస్టోన్ పార్క్ చేసి వాళ్ళు నేర్కొంటున్నారు. అవునా కదా, వర్షం పడకుండా. మనం ఈ అనుభవం దృష్టిలో పెట్టుకుని అరే మెట్రో పిల్లర్ల కింద వెహికల్స్ పార్క్ చేస్తారు, వర్షం పడుతుంది, మనకి ట్రాఫిక్ కవర్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుని వెళ్తావా, డైరెక్ట్గా పోతావా? పోయి ఇవాళ లేట్ అయిపోయింది, ట్రాఫిక్ ఏం చేస్తుంది వ్యవస్థ అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరు పడితే అది ప్రశ్నించేస్తుంటాడు. అలా ఉంది వ్యవహారం. వర్షం పడితే ఏం చేయాలో తెలియదు, ఆ అవగాహన కార్యక్రమం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పనికిమాల పనులు జరగలే. చలువు పందిళ్ళు వేస్తారు, కింద వర్షంకి ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పి పెయింట్ వేస్తారు, ఏది తెల్ల పెయింట్ వేస్తే కాళ్ళు కాలకుండా ఉంటాయని, పైప్ లైన్తో వాటర్ కొడుతూ ఉంటారు. ఇవన్నీ జరిగే ప్రక్రియ. కానీ ఈ లైన్ అన్నది గోడ పక్కన అన్న దగ్గర ప్రాథమిక హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పర్యవేక్షణలో ఉన్నప్పుడు ప్రికాషన్స్ ఎక్కడ తీసుకున్నారు అంటే అది బాధ్యత రాహిత్యమే కదా. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్కి ప్రతిసారి మమ అనుకుంది చేతులు దుడుపుకుని ఏమన్నట్టు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మెట్ల కింద నుంచి పైకి పైనుంచి కిందకి కడుక్కుని ఓ ఎర్రగొడ్డ ఒకటి వేసుకుని సనాతన ధర్మం అని చెప్పి పొగుడి కబుర్లతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి పార్టీ వాళ్ళని అయితేనే ఓన్ చేసుకుంటారు ఆయన. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఉప ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇది వాళ్ళ ప్రాథమిక అవగాహన రాజకీయాల పట్ల ఇది. సో దిస్ ఈజ్ ఆల్ క్వైట్ రిడిక్యులస్. బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం. ఏ మానవ ప్రాణాలు కాపాడవలసిన ప్రాథమిక బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంటుందో అది తప్పని పనులు చేస్తాను వీళ్ళు. మంచిది ఆలోచించుకోమనండి. అండ్ ఇప్పుడు ఆ గోడ విషయంలో అనిత గారి మాటలు ఒకసారి మీరు చూస్తే కాంట్రాక్ట్ ఎవరిచ్చారో ఏ టైంలో ఇచ్చారో అనే కొన్ని వర్డ్స్ కూడా బయటికి రావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి కాంట్రాక్ట్ గత ప్రభుత్వాన్ని అనడానికి ఏమన్నా ఉందా సార్? బుర్ర ఉంటే మాటలు మాడాలి. బుర్ర చిలక్కొని పెట్టుకుని వస్తే ఏం మాడతారు? నీకు ఇందాక నేను చెప్తుంది అదే. ఆవు వ్యాసం టైప్లో పెద్దానికి జగన్మోహన్ రెడ్డి మీద నెట్టుకుంటూ కాలక్షేపం చేద్దాం అనేది ప్రాథమిక ధ్యేయం వాళ్ళది. 3 రోజుల క్రితం కట్టిన కూడా ఏ కాంట్రాక్టర్ వస్తాడండి నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్ కాడికి ఏమైనా పార్టీ కండు వేసుకుని కాంట్రాక్ట్లు ఇస్తారు ఎవడన్నా? రాజకీయ పార్టీ ఎవడన్నా కమిషన్ కోసం ఇస్తారు, అంతకని ఇంకేముంది దానికి పార్టీ ఏంటి నాకు అర్థం కాదు. చేత వీళ్ళు ప్రాథమికంగా ఈజ్ అ ఫెయిల్యూర్. నాకు తెలిసి రేపు జూన్ 12 ఎత్తిపోతల పథకం ఉంది, చాలామందిని ఎత్తేస్తారు ఈసారి మినిస్టర్లు. అండ్ ఒక సీనియర్ అనలిస్ట్గా మీరు చెప్పండి సార్, ఇప్పటికే ఎక్కువ క్రౌడ్ ఎక్కువగా అవుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అసలు ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళు స్టెప్స్ తీసుకోకే ఇవి పునరావృతం అవుతున్నాయి. స్టెప్స్ తీసుకుంటే ఎందుకు అవుతాయి? ఇప్పుడు బిఆర్ నాయుడిని పెట్టారు అక్కడ ఒక పదవి ఇచ్చి, సొంత పెత్తనాలకు బట్టి దిక్కుమాల నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది? ఏమైంది? ప్రాణ నష్టమే జరిగింది. సొంత పెత్తనాలు ఎవడానికి పెడుతున్నాడో ఫస్ట్ ఆయన ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఈ విషయంలో లైను గోడ పక్కన కట్టిన గోడ, ఇప్పుడు సాధారణంగా మనం వర్షం పడితే ప్లాస్టింగ్ లేవి చేస్తే కరిగిపోతాయి కదా, కరిగిపోతాయి. ఆ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఉన్నాడు ఎవడో అతి మీద ఉన్నో ఒకసారి ఆయన ఐడెంటిఫై చేయండి. అంత మానిటరింగ్ ఉన్నప్పుడు ఈ గోడ నిన్నే కట్టరు కదండి, ఇక్కడ దీని పక్కన లైన్ ఎందుకు పక్కది అని ఎవరైనా చెప్తే అప్పుడు కూడా ప్రమాదం జరిగితే అప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో చూడండి. ఒక సీనియర్ నాయకుడైనా పూజ అయిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట. ఎవరిచ్చారు? గత ప్రభుత్వం ఏమో 11 నెలలు అయింది, ఇంకా పాత వాసనలు పోలేదా? లేకపోతే ఏమైనా భయం? ఒరిజినల్గా భయం అని చెప్పండి, దరిద్రం వెళ్ళిపోద్ది.